యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ఈ మార్నింగ్ మన్నా అనే ఈ కార్యక్రమం ద్వారా మీలో అనేక మంది దీవించబడుతున్నారని, వర్ధిల్లుతున్నారని విని నేను ప్రభును ఎంతగానో ఘనపరుస్తున్నాను. రాబోతున్న దినాల్లో మీ అందరికీ ఒక బ్రేక్ త్రూ రాబోతున్నాయి. మిమ్మల్ని దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించబోతున్నాడు. ఇదివరకు కనివిని ఎరుగని రీతిలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. మిమ్మల్ని వర్ధలు చేయబోతున్నాడు. పరలోక మన్నా మీకు కురిపించబడబోతున్నాయి. అనేక మంది ఒక ఆత్మీయ నేత్రాలు దేవుడు తెరవబోతున్నాడు. ఆత్మీయ లోతుకు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడు. ఇంకా మీ కుటుంబంలో రక్షించబడలేని వాళ్ళు రక్షించబడబోతున్నారు. పోగొట్టుకున్న సమస్తాన్ని ప్రభు నామం వలన తిరిగి పొందుకోబోతున్నారు. ఈ ప్రవచన వాక్కులన్నింటినీ ప్రభు ఆశ్రయించిన గాక. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం 32వ కీర్తన 8వ వచనం. దేవుని బిడ్డలారా, కీర్తన 92:10 నేను నిన్న మాట్లాడటం జరిగింది. కురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, కొత్త నూనెతో నేను అంటబడుతున్నాను అంటున్నాడు. కురుపోతు కొమ్ము వలె నా కొమ్మును పైకి లేవనెత్తితివి అంటున్నాడు. కాలును పైకెత్తినట్టుగా చేయలేదు. లేకపోతే కురుపోతు యొక్క చెవులను దేవుడు పెద్ద చేయలేదు, నోరును పెద్ద చేయలేదు. కొమ్మును దేవుడు హెచ్చిస్తానంటున్నాడు. ఈ కొమ్ము అనేది జ్ఞానాన్ని చూపిస్తుంది. ఎందుకంటే కొమ్ము ఉన్నప్పుడు ఏ జంతువైనా కాళ్ళతో యుద్ధం చేయదు, తన కొమ్మునే వాడుకుంటుంది. అది జ్ఞానం కాకపోతే ఇంకేంటి? ఖచ్చితంగా అది జ్ఞానమే. దేవునామానికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ జ్ఞానంలో ఎన్ని రకాలు ఉన్నాయో ఈరోజు మీతో మాట్లాడాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మొదటిగా కామన్ విస్టమ్ అంటారు, సామాన్యపు జ్ఞానం. దానికి ముందు ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే ఈ జ్ఞానానికి మూలం ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1-3 వచనాలు చదివితే జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ అని రాయబడి ఉంది. అంతేకాదు రోమాపత్రిక 11:33 ఏమని రాయబడి ఉందంటే, ఆయనందు జ్ఞానం వివేకము గుప్తమై ఉన్నది అని రాయబడి ఉంది. జ్ఞానానికి మూలం పరలోక తండ్రి. ఈ జ్ఞానం దేవుడు తన యొక్క నమ్మకమైన బిడ్డలకు, విశ్వాసులకు జ్ఞానమును పంచిపెడుతున్నాడు. ఈ జ్ఞానములో 3 ప్రాముఖ్యమైన కార్యాలు ఇమిడి ఉన్నాయి. మొదటిది ఏంటంటే జ్ఞానం అంటాం. జ్ఞానం అంటే నాలెడ్జ్ అని అర్థం. హల్లెలూయా. దేవుడు తన యొక్క నాలెడ్జ్ని అనగా జ్ఞానమును మనకు పంచిపెడుతున్నాడు. అది అవసరం కొలది మన ఈ లోకాన్ని, పాపాన్ని, సత్తాన్ని జయించి ఆయన వలె జీవించడానికి ఇది తోడ్పడుతుంది. ఇంతకీ జ్ఞానం అంటే అర్థం ఏంటి? అండర్స్టాండింగ్, అవగాహన. మనం ఒక కార్యాన్ని గురించిన అవగాహన కలిగి ఉండటమే జ్ఞానం అని మనం అంటున్నాం. తర్వాత రెండవది ఏంటంటే తెలివి. దీన్ని విస్టమ్ అంటాం. విస్టమ్ అనే మాటకు దేవుని బిడ్డలారా నిర్వచనం ఏంటంటే గాడ్స్ ఎబిలిటీ, గాడ్ స్కిల్. దేవుని యొక్క దైవికమైన ఆ యొక్క శక్తిని, దైవికమైన క్రియను, కార్యాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనలో ఉంచుతున్నాడు. దేవుని కార్యాన్ని, దేవుని చిత్తాన్ని మన జరిగించడానికి దేవుడు తన జ్ఞానాన్ని, తన తెలివిని పంచిపెడుతున్నాడు. అంతేకాదు ఇది చాలా, ఈ తెలివి అనేది, విస్టమ్ అనేది చాలా పవర్ఫుల్ అయిన వెపన్ అన్నమాట. నేను దాని గురించి తర్వాత చెప్తాను. మూడవది ఏంటంటే వివేకం. వివేకం అంటే డిసర్నింగ్, అంటే మంచిది చెడ్డది మనం గ్రహించటం, గ్రహింపు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదటిగా ఏమన్నాను? జ్ఞానం అన్నాను. జ్ఞానం అంటే ఏంటి? నాలెడ్జ్, అర్థం చేసుకోవటం. రెండోది ఏమన్నాను? విస్టమ్, తెలివి. అంటే ఏమనంటే దేవుని యొక్క అనంత క్రియలను చాటుతున్నాయి. దేవుని యొక్క ప్రత్యేకమైన నాలెడ్జ్ను మనకు తెలియపరుస్తున్నాయి. మూడోది ఏమన్నాను?
డిసర్నింగ్, ఆత్మల వివేచన. హల్లెలూయా. మంచిది చెడ్డది వివేచించే కృప. దేవుని బిడ్డలారా, ఈ హోల్ వరల్డ్ 3 ఆత్మలతో నిండి ఉంది. మొదటిది ఏంటంటే గాడ్ ఈజ్ స్పిరిట్, దేవుడు ఆత్మయే ఉన్నాడు. యోహాను సువార్తలో మీరు చూస్తే దేవుడు ఆత్మయే ఉన్నాడని రాయబడి ఉంది. యోహాను సువార్త 4:23లో రాయబడి ఉంది. దేవుని నామానికి స్తోత్రం. త్రియేక దేవుడు ఆత్మయే ఉన్నాడు. 24లో కూడా ఉంది. 4:24లో కూడా దేవుడు ఆత్మయే ఉన్నాడు. తర్వాత దేవదూతలు కూడా ఆత్మయే ఉన్నారు. దేవుడు సృష్టించిన దేవదూతలు కూడా ఆత్మయే ఉన్నారు. ఈ దేవదూతలు పడిపోయిన దేవదూతలు కూడా ఉన్నారు. అంటే దెయ్యాలు, దురాత్మలు, అవి కూడా ఏంటంటే ఆత్మలే ఉన్నాయి. వాటికి దేహం లేదు. ఓన్లీ అవి ఆత్మయే ఉందని ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో రాయబడి ఉంది. మూడవదిగా మనిషి కూడా ఆత్మయే ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కొరింథీ పత్రికలో ఎంతో స్పష్టంగా రాయబడిన సందేశం ఏదంటే మనిషి ఆత్మయై ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మనిషి ఆత్మకు తప్ప అనే మాట రాయబడి ఉంది. సో దయచేసి నా మాట వినండి. ఇటువంటి ఆత్మ ప్రపంచాలను గ్రహించటానికి గాను, దాన్ని డీల్ చేయటానికి గాను, దాన్ని అవసరమైతే ఓవర్కమ్ చేయటానికి గాను, దాన్ని అనుభవించుకుంటానికి గాను దేవుడు ఈ వివేచనం అనే దాన్ని దేవుడు పంచపెడుతున్నాడు. ఇవన్నీ మన విశ్వాస పరిమాణం కొలది, అవసరం కొలది మన జీవితంలో పంచిపెడుతున్నాడు. కాబట్టి మీ కొమ్ము అంటే జ్ఞానము, తెలివి, వివేకము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మన దేవుని పోలిక చెప్పున, దేవుని రూపం చెప్పున చేయబడ్డాం కాబట్టి ఈ యొక్క జ్ఞానముతో, తెలివితో ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు ధారాళముగా ఇచ్చునుగాక. ఆమేన్. ఒక ప్రార్థన చేద్దాం. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి అభిషేకించమని అడుగుతున్నాను. 2 పాల ఆత్మతో నింపండి, 2 పాల అభిషేకంతో నింపండి అయ్యా. విశేషమైన కృప ఇచ్చండి ప్రభా, ఆశీర్వదించండి ప్రభా. నీ అద్భుతమైన కార్యం జరిగించి బలపరిచి నడిపించమని, దీవించమని అడుగుతున్నాను. ప్రతి ఒక్కరికి జ్ఞానం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. దేవుడు మనం ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యెషయా 44:3.